పాయింట్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు. శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయన్న రజనీకాంత్ రెడ్డి. కరెంటు షాక్ కు గురైన జిఎస్ఆర్ గార్డెన్ యాజమాన్యం. థియేటర్లకు వచ్చి దేవరా సినిమా చూడండి అంటూ ఫ్యాన్స్ పిలుపు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా అవతారం ఎత్తిన రాజగోపాల్ రెడ్డి. పార్ట్ టైం టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న కోదండరాం. మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తీసివేయాలని ఆందోళన. బీబీ నగర్ చెరువు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే. భీమాగౌడ్ సంతోష్ గౌడ్ ను ఘనంగా సన్మానించిన గ్రామ ప్రజలు. దుబ్బాకలో తీవ్ర ఉద్రిక్తత మధ్యలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి అరెస్టు చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలోని చీలపల్లి గ్రామంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్, ఎస్ఐ వెంకటేష్ సిబ్బందితో దాడి చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. సిర్పూర్ ఎస్ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం పేకాట ఆడుతున్న 20 మందిపై కేసు నమోదు చేసి 46,600 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన వారిలో ఎలుమూలె కమలాకర్, నల్లబోయిన భానేష్, లింగడి నెహ్రూ, దుర్గం శ్రీకాంత్, దుర్గం పీతాంబర్, సలీం, వెంకటి, మధుకర్, మహేష్, శ్రీనివాస్, బండు, రామ్దాస్, ఎనుములె రాజు, హిరాజీ, సంతోష్ తదితరులపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఎస్ఐ కమలాకర్ మాట్లాడుతూ పేకాట, మట్కా, జూదం ఆడితే ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ కమలాకర్ తెలిపారు. ఈ టాస్క్ లో పిసి రమేష్, మధు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి. శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటల పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై కేఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలన్నారు. లక్ష్యంతో ముందుకు సాగాలని తెలిపారు. చిన్నతనం నుండే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. క్రీడా పోటీల్లో గెలుపోటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలని తెలిపారు. క్రీడల్లో ముందుకు సాగాలి అంటే సాధన ముఖ్యమని, మండలంలోని అన్ని గ్రామాల్లో క్రీడా అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానన్నారు. కేఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం 1,50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీరో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో 200 యూనిట్లు లోపు ఉన్న వారికి ఉచిత కరెంటును ఇస్తానని వాగ్దానం చేసింది. కానీ 200 యూనిట్లకు 1 యూనిట్ పైగా పెరిగినా ఆ కరెంటు బిల్లు మోత మోగిపోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని దొంతూరి సోమిరెడ్డి ఫంక్షన్ హాల్ యాజమాని అయిన దొంతూరి సోమిరెడ్డి 11 సంవత్సరాల నుండి ఫంక్షన్ హాల్ నడుపుతున్నామని, ఎప్పుడైనా కరెంటు బిల్లు 4,000-5,000 కంటే ఎక్కువ రాలేదన్నారు. 2023 డిసెంబర్ నెలలో ఒక్కసారి 33,423 రూపాయల బిల్లు ఒక్కసారి రాగానే అవాక్కైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు డిపార్ట్మెంట్ ఏఈకి ఈ కరెంటు బిల్లు సంగతి చెప్పడం జరిగిందన్నారు. మీటర్లలో సాంకేతిక లోపం వల్ల బిల్లు పడ్డదని జరుపుకుంటూ తీరా టైం వచ్చేసరికి ఈ రోజు బిల్లు మొత్తం చెల్లించాలని, కరెంటును
కట్ చేయడం జరిగిందన్నారు. కావున కరెంటు డిపార్ట్మెంట్ వారు వారి తప్పును కస్టమర్లపై రుద్దడం సబబు కాదని వెంటనే కరెంటు బిల్లును రద్దు చేసి కరెంటును ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. మా పాలేరులో మా తొంతి సోమరెడ్డి గారి ఫంక్షన్ ఉంది. గత 11 సంవత్సరాల నుంచి మా ఫంక్షన్ నడిపిస్తున్నాను. గత 11 సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు ఎప్పుడు 4,000, 5,000, 6,000 కంటే ఎప్పుడు ఎక్కువ దాటలేదు. గత డిసెంబర్ 23 నాడు మా కరెంటు బిల్లు ఒకటేసారి 33,243 రూపాయలు ఒకటేసారి బిల్లు వచ్చేట్లా నేను బిల్లు చూసి షాక్ అయిపోయినాను. ఒకసారి ఎందుకు వచ్చిందని చెప్పి కనీసం నవంబర్, డిసెంబర్లో మా ఫంక్షన్లు పెళ్లి లేవు, అయినా ఇంత బిల్లుకి వచ్చింది. నేను జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. దీంతో ఆయన అభిమానులు ఓటీటీలో దేవరాను చూడొద్దు, థియేటర్లకు రండి అంటూ పిలుపునిచ్చారు. కోదాడ పట్టణంలో ఉన్న శ్రీనివాస థియేటర్లో ఈ రోజు 27వ తారీఖు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ సందర్భంగా కోదాడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్లెక్సీలతో థియేటర్లను ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా కోదాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఏపూరి సత్యరాజు మాదిగ మాట్లాడుతూ దేవర సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లకు వచ్చి సినిమాను చూడాలని, పైరసీని రూపుమాపాలని, ఓటీటీలలో మాత్రం సినిమాను చూడొద్దని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి దేవర సినిమాని చూడాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే గత 10 సంవత్సరాల నుండి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన అభిమాన నటుడు నందమూరి తారక రామారావు గారి దేవర చిత్రం రిలీజ్ అయిన సందర్భంగా కోదాడ పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీలతో అదేవిధంగా మన అభిమాన సోదరులందరూ కూడా చిత్రానికి విచ్చేయడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క చిత్రం అంటే ఇది ఒక చంచలమైన విషయం. ఎందుకంటే మన 6 సంవత్సరాల కాలంలో సింగిల్ గా అన్నగారు తీసినటువంటి ఈ చిత్రం ఘన విజయం చేసినటువంటి మా డైరెక్టర్ గారు కొరటాల శివ గారికి, అదేవిధంగా నిర్మాణ సంస్థ మన నందమూరి కళ్యాణరామ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా అందరూ చూడాలని కోరుకుంటూ మన ఓటీటీలో కానీ పైరసీ కానీ చూడకుండా సినీ ప్రదర్శనను కాపాడాలని తెలియజేస్తూ ఈ యొక్క సందర్భాన్ని ముగించుకుంటున్నా. జై ఎన్టీఆర్! కొరటాల శివ గారి డైరెక్షన్ లో మన నందమూరి తారక రామారావు గారి సినిమా విడుదల కావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా గొప్పగా ఉంది. కొరటాల శివ గారు మంచి డైరెక్షన్ లో నందమూరి తారక రామారావు గారు నటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అత్యధిక వసూలు చేయాలని మేము మనసారా కోరుకుంటూ ఈ సినిమా విజయానికి దోహదపడ్డటువంటి మన కొరటాల శివ గారికి, అలాగే గొప్పగా నటించినటువంటి నందమూరి తారకరావు గారికి, అందరికీ మా యొక్క కోదాడ టౌన్ నుంచి. చెన్నూరు మున్సిపాలిటీలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా అవతారం ఎత్తారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ నేపథ్యంలో పలు దుకాణాలను పరిశీలించారు. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, తినే తిండి నాణ్యంగా ఉండాలని తెలిపారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చెండూరు మున్సిపాలిటీలో కుమారస్వామి బజ్జీల బండిని తనిఖీ చేశారు. ఎటువంటి నూనెలు వాడుతున్నావంటూ ఆరా తీశారు. ఆయిల్ ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు కోమటిరెడ్డి. కల్తీ నూనెలు వాడడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నూనెలు వాడొద్దంటూ బజ్జీల బండి నిర్వాహకుడు కుమారస్వామికి క్లాస్ పిక్కారు.
రేపటి నుండి నాణ్యమైన నూనెలతోనే పిండి పదార్థాలు చేయాలని సూచించారు. అప్పటికప్పుడు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి నాణ్యమైన నూనెతో బజ్జీలు చేయాలని కుమారస్వామిని కోరిన రాజగోపాల్ రెడ్డి పక్కనే ఉన్న కిరాణా షాపును సైతం తనిఖీ చేశారు. వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడి నుండి తెస్తున్నారు అంటూ ఆరా తీశారు. కల్తీ నూనెల వల్ల ఆరోగ్యాలు పాడవుతున్నాయని, క్యాన్సర్ బారిన పడుతున్నారంటూ ఆవేదన వెల్లబుచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఐదు 40 రూపాయలు పెట్టినా పర్వాలేదు కానీ మంచి ఆయిల్ వాడు. 10 రూపాయల గ్రౌండ్ మాకు లాభం లేదనే చచ్చిపోతున్నాను నేను. 18 ఏళ్ళు బిజినెస్ చేయబట్టి 18 ఏళ్ళు మీ మాటలు రాసుకుని అప్పుడప్పుడు ఇది చేస్తాం. కానీ నాకు అది లేక మీకు ఎక్కువ గత్యంతరం లేక హైదరాబాద్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినాయి. ఎందుకు హైదరాబాద్లో కూడా పెట్టినా ఇదే దాంట్లో ఇక మళ్ళీ ఇబ్బంది అయ్యి ఇక మళ్ళీ ఇటే వచ్చినాయి. నువ్వు ఏదైనా చేయగా జర ఒరిజినల్ ఆయిల్ వాడు. డూప్లికేట్ ఆయిల్తో చాలామంది హెల్త్ ఖరాబ్ అవుతుంది. మీకు తెలుస్తలేదు మీకు. ఇంకా మన కామన్ మ్యాన్కు ఊళ్ళోకి వచ్చిన వాళ్ళకు ఆ మిర్చిలలో ఏం నూనె వాడినామని చెప్తారా? అడుగుతాను నేను. అమ్మగుందని చెప్పి తిరిగిపోతారు. పోయినాక తెలియకుండానే వాళ్ళకు అదవుతుంది. అందుకని ఆయిల్ మంచిది వాడు. ఫస్ట్ అయితే ఒకసారి ఒక నెల రోజు అయితే వాడుతుంది, తర్వాత చూద్దాం. కానీ రేపటి నుంచి బంద్ చేయినాయి. ఎందుకంటే ప్యాకెట్ స్టాకు రేపటి నుంచి మంచి నూనె తీసుకురా. చండూరులో మొత్తం మిర్చీలు అందరూ నీ దగ్గర లైన్ కడతాను మంచి నూనె. నేను చెప్తున్నా డూప్లికేట్. నేను ఇప్పుడు ఆయిల్ చెక్ చేపిస్తాను కిరాణా స్టోర్స్లో. పల్లి నూనె ఒరిజినల్ ఆయిల్ తోటి చేసుకుంటాను. సెకండ్ క్వాలిటీ కాదు, పర్ఫెక్ట్ మంచి నూనె అని చెప్పి 200 రూపాయలు అయినా సరే తీసుకురా. ఆ నూనెలో ఏం చెట్లుంటుందో చూద్దాం. ఒక నెల రోజులు చూడు. దాని పైసలు నెల లాస్ అయితే నేను ఇస్తాను సొంతంగా. చేస్తా సార్. ఎంత డిఫరెన్స్ పడుతుంది? రోజు 4 లీటర్లు, నెలకు ఎన్ని లీటర్లు అవుతుంది? 80 రూపాయలు అవుతుంది సార్. 120 లీటర్లు. 12,000 120 మధు మన 3,000 ఒక 10 లీటర్ వాడుతావు సార్. రోజు అంతే సార్. రోజు 4 లీటర్లు వాడుతావు. 120 లీటర్లు. మన కొడిసీలు ఉన్నాయా? పైసలు జేబులు ఉన్నాయా? 10,000. నేను చెప్తున్నా రేపటి నుంచి ఇది లాస్ట్. ఈ ప్యాకెట్ కూడా వాడాలి. అదే దుకాణాలు వాపస్ ఇచ్చి ఎంత 10,000 రేపటి ఎక్కడ తీసుకొస్తావు ఆయిల్? అన్న అక్కడ రమేష్ అన్న కాడ తెస్తున్నా. ఇది ఇప్పుడు ఇది రిటర్న్ ఇచ్చేసి సార్. రేపటి నుంచి ఎక్కడ ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుందో మీకు ఎన్ని లీటర్లు అవుతుంది? 200 అయినా 300 అయినా కరెక్ట్ ఆయిల్ దొరకాలి. ఆయిలే బాగుంది. చూద్దాం ఒక నెల రోజులు చూసాక మాట్లాడుతున్నాను. ఏం నేను కొనుక్కొచ్చి వాడతావు? ఓన్లీ నూనె ఒక్కటే కదా, మిగతా పిండి మంచిగా ఉండాలి. పిండి నేను పట్టిస్తాను. పప్పే తీసుకొచ్చి డైరెక్ట్ పట్టించేస్తాను. నూనె మాత్రం ఒరిజినల్ వాడతాను. నేను మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తా నీ దగ్గర మిర్చీలు తింటా కొత్త ఆయిల్ తోటి. నేను కూడా ఇక్కడనే తింటా. అందరు చండూరు మొత్తం నీ దగ్గర తినేటప్పుడు మొత్తం ఇక్కడ దీన్ని బండిని పేమెంట్ చేస్తాను సార్. ఒకసారి ఫోటో దిగుతా సార్. ఆటలు రాస్తాడు సార్. ఓకే అశోక్ సార్. సార్ సార్
अरे इनका जरूर आना फूट ఇది ఎక్కువ సేల్ ఉంటుంది సార్ రేట్ పామ్ ఆయిల్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కడ మిక్స్ అయింది కల్తీ ఆయిల్ అవును 180 వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానన్నారు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న పార్ట్ టైం ఉద్యోగులకు తన వంతు సాయం ఎప్పుడైనా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం కు ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో పాటు ప్రొఫెసర్ హరిగోపాల్ పాల్గొని మాట్లాడారు. మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై చిన్న తరహా పరిశ్రమల యాజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మూసి ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై చిన్న తరహా పరిశ్రమల యాజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబర్పేట్ మూసి పరివాహక ప్రాంతంలోని న్యూ దుర్గా నగర్ లో కంపెనీల యాజమానులు ప్రత్యేక సమావేశమై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలను ఉన్నఫలంగా కూల్చివేస్తే వందలాది యాజమానులతో పాటు వాటిలో పనిచేస్తున్న వేలాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడతారని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి తాము వ్యతిరేకం కానప్పటికీ తమనేదో ప్రభుత్వం దోషులుగా చూడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి బాధితులకు చూపిస్తున్నట్లే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. 2 రోజులుగా మూసి పరివాహక పరిశ్రమలకు మార్కింగ్ వేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరికి సంఘీభావంగా సిపిఎం పార్టీ నగర నేత మహేందర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు లింగారావు మద్దతు తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల బాధలను ప్రభుత్వం పరిశీలించాలని రాజకీయ పార్టీ నేతలు కోరారు. బీబీనగర్ చెరువును, చెరువు కట్ట నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు కుంభం అనిల్ కుమార్. బీబీనగర్ చెరువును, చెరువు కట్ట నిర్మాణ పనులను ఇరిగేషన్ అధికారులతో పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెరువు సుందరీకరణ పేరుతో బీబీనగర్ చెరువును అభివృద్ధి చేయడం జరుగుతుందని, అతిపెద్ద చెరువు జాతీయ రహదారికి ఆనుకొని ఉండటం కారణంగా దీన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేస్తే బాగుంటుందని తెలిపారు. ఇరిగేషన్, టూరిజం శాఖ అధికారులతో కాలువ పనులను పరిశీలించారు. బీబీనగర్ చెరువు మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. అయితే ఇప్పుడు హెచ్ఎండిఏ వీళ్ళు స్టార్ట్ చేసి పెండింగ్ పెట్టారు అంతే కదా. భువనగిరి ఇది 2 ఒకటి స్టార్ట్ చేసినాం సార్. భువనగిరి ఇది 2 ఒకటి స్టార్ట్ చేసినాం సార్. యాక్చువల్గా భువనగిరి వర్క్ నడుస్తుంది. ఇది అగ్రిమెంట్ ప్రాసెస్ వచ్చేసింది. అగ్రిమెంట్ చేయలేకపోయినారు, అట్లా హోల్డ్ అయింది. లేకపోతే ఇది వర్క్ కొంచెం బ్యాక్ చేస్తాం అట్లా అగ్రిమెంట్ కాలేదు. కిషోర్ నీకు టెండర్ అయింది.
బిఫోర్ అయింది అగ్రిమెంట్ కాలేదు అగ్రిమెంట్ కాలేదు వితౌట్ అగ్రిమెంట్ లో వర్క్ స్టార్ట్ కానీ మరి ఇది ఎందుకు తోడిరా మరి అప్పుడు భువనగిరిలో కూడా సేమ్ తోడిరన్న కట్టబోతే ఉంది భువనగిరిలో కూడా తోడిరు వాళ్ళు ఇష్టపడ్డారు చేస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు కట్టడానికి కరెక్టే మీరు ఆర్సీసీ వాళ్ళు కట్టడానికి ఇది తోడితే ఈ వానాకాలంలో చెరువు నిండితే కట్టదు అడవుతే నీళ్ళు ఏం లేకుండా పోతాయి అండ్ డేంజర్ కూడా అవుతుంది కదా పొలాలు కొట్టుకపోతే రోడ్డు కూడా కొట్టుకపోతుంది అప్పుడు ఎక్సెస్ వాటర్ వచ్చిందని చెప్పేసి కట్ చేసాం కట్ చేసి ఏది ఆడ ఓకే సరే ఇప్పుడు ఒకటి మీరు దీని మీద కాన్స్టెంట్ వాచ్ పెట్టండి నేను మనకు యాక్చువల్గా మనం ఎప్పుడు 1.5 months కింద వచ్చామా 2 months 2 months కింద వచ్చినప్పుడు మనం ఈ అణువు కిందకి వెళ్ళి ఆ సొరికే కొట్టి నీళ్ళని పోతుంటే అది ఇమీడియట్ చేపించాం ఎమర్జెన్సీ వరకు మీరు చేపించేసి చెప్పగానే అది ఫాస్ట్ యాక్ట్ చేసి నీళ్ళు ఉండేటట్టు నిల్వ ఉండేటట్టు చేసి ఓకే అదొకటి బట్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఈ కట్ట ఇది కాంక్రీట్ వాల్ కట్టడానికి మీరు ఇది సొరికి ఆ మట్టి అంతా కొడితే అది ఎనీ మూమెంట్ కూలుతట్టుండే మనం అనుకున్నాం కూడా చెప్పారు వీళ్ళు ఊరోళ్ళు అందరూ చెప్పారు మొన్న చూస్తే మొత్తం ఇక్కడ కూలిపోయింది నిన్న వీళ్ళందరూ పరిశ్రమ వచ్చి నిలబడి ఉంది సరే మనం ఇమీడియట్గా కాంట్రాక్టర్ తోటి మాట్లాడినాం హెచ్ఎండే కమిషనర్ వారితోటి ఇది మన సర్ఫరాజ్ అహ్మద్ గారితో మాట్లాడినాం ఆయన ఇమీడియట్ యాక్టెడ్ సిఈ గారితో మాట్లాడినాం సరే ఆమె రేపు చేస్తుంటే రేపు కాదమ్మా రాత్రికి రాత్రి మొదలు పెట్టాలంటే ఇమీడియట్గా మాట్లాడితే సర్ఫరాజ్ అహ్మద్ గారు మధ్యాహ్నం నిన్న పొద్దుగాలు చెప్తే మధ్యాహ్నానికే మొదలుపెట్టారు సో థ్యాంక్స్ టు అథారిటీ సరే సంతోషం సరే ఏది ఉన్నా ఇప్పుడు ఇదైతే ఆపిండు కానీ బట్ ఇంకా కూడా కేర్ఫుల్ ఇప్పుడు గట్టి ఉన్న కట్టేనే అది కుంగి ఇట్లా మొత్తం సొరిక కొట్టింది ఇప్పుడు పోసిన మట్టి మళ్ళీ కూడా ఉండదు కదా మళ్ళీ సేమ్ కింద కాలువలు కాబట్టి స్లైడ్ అవుతుంది కాలువ ఉంది సార్ కాబట్టి స్లైడ్ అవుతుంది ట్రెంచ్ బిల్లు తీసేటప్పుడు అక్కడ ఇక్కడ పెట్టే వరకు మొత్తం సీపేజ్ వచ్చేసి సీపేజ్ లేకుంటే కాకపోయింది ట్రెంచ్ కొట్టింది ఆ ట్రెంచ్ కట్ట అంటే దానికి స్ట్రెంథనింగ్ రివెట్మెంట్ అవన్నీ చేస్తాం పిచ్చింగ్ చేస్తాం ఉల్టా ఇంకా నువ్వు ట్రెంచ్ కొడితే ఇక కట్ట కుంగుతుంది కదా అదే జరిగింది ఇప్పుడు సరే ప్రిపేర్ ఉండండి దీని మీద వానాకాలం కాబట్టి సడన్గా కూడపోతే వానలు కూడా పడుతుంది దీని వల్ల స్ట్రెంథెన్ చేయండి ఇంకా అవసరం ఉంటే ఆ ట్రెంచ్ అయితే మూసేసారు ట్రెంచ్ అయితే మూసేసారు సార్ ఇది కూడా కొంచెం కట్టి చేస్తున్నాం సార్ 1 week కోసం మేము కూడా చూసుకుంటాం చాలా వర్షాలు అదే ఇంకా కమిషనర్ గారికి చెప్పినాం నేను హెచ్ఎండే కమిషనర్ గారికి అట్లే సిఈ పరంజ్యోతి గారితో కూడా మాట్లాడాను ఇమీడియట్గా ఇదేమో ఇన్స్టెంట్ రిపేర్ ఇమీడియట్గా ఇది బీబీ నగర్ ఎనీ ట్యాంక్ బండ్ వర్క్స్ ఎంబడే స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు శాంక్షన్ అయింది టెండర్ అయింది ఎందుకు పని పెట్టుకోవాలి సరే ఉన్నదానికంటే డబ్బులు కూడా చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదు మన బీర్నర్లో ఒక మురికి కాలువలు ఉంటాయి కదా మొత్తం చెర్ల వచ్చేసి ఇది తాగునీరు కని ఉండే అయితే మొత్తం ఒక్క నిమిషం అన్న నేను చెప్పాను తాగునీరు కని ఉండే రంగాపురం మొత్తం మూసి కాలువ ఇళ్ళకే వస్తుంది అంటే మురికి కాలువలు బీబీనార్లో ఉన్న మురికి కాలువ మొత్తం ఇడికి వస్తుంది బీబీనార్లో మురికి కాలువ ఎక్కడ పోతుందనే ఎగ్జాక్ట్లీ ఎక్కడ పాయింట్ అవుట్ లేదు మొత్తం చెర్లోకి వస్తుంది ఎయిమ్స్ నుంచి పెద్దేట వరకు ఒక పెద్ద మూసి కాలువ ఒక కాలువ కట్టుకుంటే పెద్దట్లకి సరే ఒకటేమో ఈ కట్టాలి రిపేర్ అనేది నిన్నైనా స్టార్ట్ చేశారు దీన్ని స్ట్రెంత్ చేయండి వాచింగ్ కీప్ వాచింగ్ ఎవ్రీడే ఇంకోటి మినీ ట్యాంక్ బండ్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం నిన్న చెప్పినప్పుడే చెప్పినాం ఇక ఏ మాత్రం డిలే చేయకుండా బీబీ నగర్ మినీ ట్యాంక్ బండ్ స్టార్ట్ చేశాను ఆన్ దిస్ మీరు కూడా నాకు చెప్తుండండి అంటే మినీ ట్యాంక్ బండ్ ఎవరు హెచ్ఎండి ఎవరు రాలే కదా మీరు హెచ్ఎండి వేయలే కదా మేళ మీరు లుక్ ఇంటు దిస్ ఓకే ఇది ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోండి ఫండ్ కూడా 5.5 కోట్లు సరిపోవు మనకు పోచంపల్లికి 9.5 కోట్లు శాంక్షన్ చేయించాం ఈడ కూడా పక్కకే ఎయిమ్స్ వస్తుంది
ఎయిమ్స్ ఉంది, పక్కకు ఇటు భువనగిరి ఉంది, ఇటు రింగ్ రోడ్, ఈ రోడ్ 15 కిలోమీటర్లు కూడా లేదు. సో ఇటు వీలైతే లేక రింగ్ రోడ్ లాగా కూడా చేస్తాం. అటు ఇది టువర్డ్స్ 5,000 టవర్స్ వస్తాయి కూడా అవుతుంది. సో విల్ ట్రై టు ఇంక్రీజ్ ద ఎస్టిమేట్స్ ఏదైనా చూడండి. మీన్ వైల్ ఫర్దర్ ఎస్టిమేట్ చేయండి. మీకు ఫర్దర్ ఎస్టిమేట్స్ అయితేనే ఐడియా వస్తుంటే ఫర్దర్ ఓకే. మినీ ట్యాంక్ బండ్ ఇంకోటి ఏంటంటే మినీ ట్యాంక్ బండ్ చేద్దాం, అడిషనల్ ఎస్టిమేట్ చేపిస్తాం. మీన్ వైల్ రిపేర్ చేయండి. ఈ డ్రైనేజ్ ఆల్రెడీ చెప్తున్నాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పంపి ఓకే. అది పెట్టాలి. ఈ చెర్ల కలవద్దు, ఇది పోయి కింద మరి ఎక్కడ దగ్గర తీసుకెళ్తాం. టౌన్ ఎంటైర్ ఈరోజు సాగునీరు కాలువల మీద బొల్లెపల్లి కాలువ, బొల్లేరు కాలువలు తిరుగుతున్నాము. ముఖ్యంగా బొల్లె కాలువ మీద దృష్టి. ఈ ట్రైన్ అయితే అందరి దృష్టి ఉంది కదా, ట్రైన్ చేస్తాం. టౌన్ లో కూడా ఇంకేమైనా కార్యక్రమం శ్మశాన వాటిక దాని గురించి మాకు కొలనుపాక గ్రామానికి చెందిన యువ నాయకుడు భీమగోని సంతోష్ గౌడ్ ను కొలనుపాక ప్రజలు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ లోని దేవులపల్లి రామానుజారావు కళామందిర్లో జబర్దస్త్ టీం చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన యువ నాయకులు భీమగోని సంతోష్ గౌడ్ ను కొలనుపాక గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. సంతోష్ గౌడ్ మాట్లాడుతూ కరోనా సమయంలో అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు వారికి నా వంతు సహాయ సహకారాలు అందించానన్నారు. మన గ్రామానికి నాకు తోచినంత సహాయ సహకారాలు ఉంటాయని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ఐలయ్య, సోమిరెడ్డి, మైసయ్య, అశోక్, బాలమల్లేష్ తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకలో తీవ్ర ఉద్రిక్తత నడుమ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ యొక్క చెక్కులను స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కొండా సురేఖ, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. స్టేజీపైకి కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి రావడంతో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పారు. అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ భక్కి వెంకయ్య, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి
స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.